విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. మనకు ఫాస్ట్ గా రిజల్ట్స్ రావాలంటే 5x55 ఒక టెక్నిక్ ఉందండి. సో ఎవరైతే ఫాస్ట్ గా ధనాన్ని ఆకర్షించాలనుకున్నా లేదా ఏదైతే కోరుకున్న కోరికలను వాస్తవ రూపం దాల్చాలన్నా కూడా ద బెస్ట్ టెక్నిక్ ఇస్ ద 5x55 టెక్నిక్. అంటే ముందుగా చాలా క్లారిటీగా ఉండాలండి. మన గోల్ ఏంటి, మన లక్ష్యం ఏంటి, దాని గురించి స్పష్టంగా ఉండాలి. ఎవరికైతే గోల్ పైన స్పష్టత ఉండదో, ఓకే, ఆ లక్ష్యం అనేది వారి మనసులో ఉండదు, వారు ఆ లక్ష్యాన్ని సాధించలేరు. ఫస్ట్ రైట్ డౌన్ పేపర్. ఫస్ట్ ఏదైనా ఒకటి అఫర్మేషన్ తీసుకొని దాన్ని ఫస్ట్ పేపర్ పై రాయాలి. తర్వాత దాన్ని రియాలిటీకి తెచ్చుకోవడం కోసం 5x55 టెక్నిక్ ఏంటంటే 55 టైమ్స్ మనం ఒక గోల్ రాయాలండి. ఎన్ని రోజులు రాయాలి? 55 టైమ్స్ 5 డేస్ ఆగకుండా కంటిన్యూస్ గా రాయాలి. అలా రాసేటప్పుడు మొత్తం మన మనసు మొత్తం కూడా అది ఆల్రెడీ జరిగినందుకని రాయాలి. సో ఇట్లా 5 డేస్ రాసేసి యూనివర్స్ కు సరెండర్ చేయాలి ఆ పేపర్ని. అంటే యూనివర్స్ కి మీరు ఎలా సరెండర్ చేయొచ్చు అంటే ఆ పేపర్ను ఎల్లో కలర్ పేపర్ పైన రెడ్ పెన్ తో 5 డేస్ రాయండి. మీరు అంటారు చాలా మంది, సార్ ఎల్లో కలర్ పేపర్ ఎందుకు చూస్ చేసుకోవాలని కొంతమంది అడుగుతుంటారు. ఎల్లో అనేది శుభానికి సంకేతం అండి. ఓకే, మంచిది. అదేవిధంగా రెడ్ పెన్ తో ఎందుకు రాస్తామంటే రెడ్ పెన్ తో రాసినప్పుడు ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. అందుకోసం చూడండి పసుపు కుంకుమ కాంబినేషన్ లో ఉంటుంది. సో ఎప్పుడైతే మనం అక్కడ రాస్తుంటామో దాని గురించి మళ్ళీ బిలీవ్ చేయాలంటే నమ్మాలి. అంటే యూనివర్స్ ను ఆల్రెడీ అది జరిగింది అని మనం ఎప్పుడైతే నమ్ముతామో అది రియాలిటీకి వస్తుంది. 5 రోజులు చేయాలండి. 55 టైమ్స్ కంటిన్యూస్ ఏదైనా ఒక అఫర్మేషన్ మీరు ఎంచుకోండి. అంటే సపోజ్ మీకు జాబ్ రావాలని మీరు అనుకున్నారు, నాకు జాబ్ వచ్చినందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. లేకపోతే మీకు ఇంకేదైనా ఇల్లు ప్రాపర్టీ సేల్ అవ్వదాం అనుకున్నారు, ప్రాపర్టీ సేల్ అయినందుకు. సో మీకు పర్ మంత్ ఇన్కమ్ లెవెల్ పెంచుకుందాం అనుకున్నారు. సో మీరు ఎంతైతే ఇన్కమ్ ఉందో దానికి డబల్ పెట్టి రాయమంటారు. ఎందుకంటే మోర్ దెన్ డబల్ అని ఎందుకంటారంటే ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి, మీరు సపోజ్ ₹1,00,00,000 అనుకున్నారు, నెలకు ₹1,00,00,000 సంపాదించాలనుకున్నారు. అయితే ఏమవుతుందంటే సబ్ కాన్షియస్ మైండ్ బిలీవ్ చేస్తే ఓకే అండి పెట్టొచ్చు. మీ సబ్ కాన్షియస్ నెలకు 5,000 10,000 వస్తున్నాయి. బట్ మీరు ఒకటేసారి ₹1,00,00,000 అన్నారు. సో ఏమవుతుందంటే సబ్ కాన్షియస్ అంతగా బిలీవ్ చేయదండి. సబ్ కాన్షియస్ మైండ్ బిలీవ్ చేయకపోతే అది వాస్తవ రూపం దాల్చదు. సో బిలీవ్ చేసే విధంగా ఉండాలి. అంటే మన ఇన్కమ్ లెవెల్ ఎంత ఉందో తెలుసుకొని, ఇప్పుడు సపోజ్ మీకు ఒక ₹50,000 వస్తున్నాయి. సో మీరు ఏమనగొచ్చు అంటే యూనివర్స్ ను డబల్ అంటే మోర్ దెన్ ₹1,00,000 వరకు మనం అడగొచ్చు. నా పర్ మంత్ ఇన్కమ్ మోర్ దెన్ ₹1,00,000 అయినందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞత. ఎన్నిసార్లు రాయాలండి? 55 టైమ్స్ 5 డేస్ రాయాలండి. అలా అప్పుడు రాసిన తర్వాత 6th రోజు ఏం చేస్తారంటే సరెండర్ టు ద నేచర్ అండి. అంటే పేపర్ ఏం చేయాలి అంటే పీసెస్ చేసేసి మొక్కలకు, ఓకే, మొక్కలకి వేయచ్చు, లేదా ఫ్లోయింగ్ ఆఫ్ ద వాటర్ లో వేయచ్చు, లేదా ఫైర్ కి ఇవ్వచ్చు. ఇచ్చేసి సరెండర్ అయిపోవాలి. సో కొంతమంది అంటారు, సార్ మీరు 5 డేస్ అనుకున్నాం, నాకు అనుకున్నది 3 days కి నాకు వచ్చింది అంటారు కొంతమంది. మా బ్యాచ్ లో కొంతమంది జరిగిందండి ఇలా. అయితే మళ్ళీ కంటిన్యూ చేయమని చెప్పారు. 5 days అనుకున్నాం కాబట్టి కంప్లీట్ చేయాలి. సార్ 5 days అయిపోయింది, మరి జరగలేదు కదా, మరి ఏమంటారంటే యూనివర్స్ కి మీరు సరెండర్ చేశారా, లెట్ ఇట్ గో, యూనివర్స్ విల్ టేక్ కేర్. సో ఈ విధంగా చేసుకోవచ్చు. అంతే కదండి, మన ప్రాక్టీస్ కరెంట్ మనకు గ్రేట్ రిజల్ట్స్ వచ్చాయి. సో వన్ ఆఫ్ ద రిజల్ట్స్ ని ఇక్కడ చూపించడం జరుగుతుందండి. సో మా పార్టిసిపేషన్ కంటెంట్ అయిన వారికి ఎలాంటి రిజల్ట్స్ వచ్చిందంటే, సో ఒక స్టెప్ బై స్టెప్ చూస్తుంటే వీరికి ఐకాన్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డు వచ్చిందండి. ఏంటండి? ఐకాన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డు వచ్చింది. చూడండి, ఐకాన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డు నాకు బెస్ట్ బ్యూటిషియన్ కి అవార్డు వచ్చింది సార్. థ్యాంక్ యూ సో మచ్ టు యూనివర్స్. సో వారు స్టార్టింగ్ లో మా దగ్గరికి వచ్చారండి. ఎవ్రీ డే ప్రాక్టీస్ చేయడం వల్ల వాళ్ళకి ఐకాన్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డు కూడా రావడం జరిగింది. మీ వల్లే సార్ ఇది ఎలా ఆలోచించాలని, నా లైఫ్ ను సెట్ చేయాలని మీ మోటివేషన్ వల్లే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఎంతో మంది అండి వాళ్ళ లైఫ్ లో ఎన్నో కెరియర్, కొంతమంది రియల్ ఎస్టేట్ వాళ్ళు వస్తారు, వాళ్ళకు క్లయింట్స్ పెరగడం జరిగింది. ఇన్సూరెన్స్ వాళ్ళు వచ్చారు, వాళ్ళకు పాలసీస్ పెరగడం జరిగింది. అదే విధంగా బ్యూటీ పార్లర్, ఓకే, బ్యూటిషియన్స్ వస్తే ఎంతో కస్టమర్స్ ను, క్లయింట్స్ ను ఆకర్షించుకోవడం జరిగింది. ఎందుకు జరుగుతుంటాయి ఇలా అంటే, చూడండి నేను ఒకటే చెప్తుంటాను, మనకి ఎన్ని లైఫ్ లో ఎన్ని ఫెయిల్యూర్స్ ఎదిరినా కూడా వాటిని స్టెప్పింగ్ స్టోన్ గా మార్చుకోవాలి. ఇక మీరు చూస్తే నెక్స్ట్ స్లైడ్ లో మీరు గమనించినట్టయితే అక్కడ మీరు చూసినట్టయితే ప్రతి ఓటమిని, ఓకే, ప్రతి ఓటమిని ఎలా చూసుకోవాలి, సహాయం చేసే మెట్టుగా చేసుకుని ముందుకు సాగాలి. ప్రతి ఒక్కరికి వస్తాయండి ఫెయిల్యూర్. ఓకే, ఫెయిల్యూర్ లేని మనిషి అంటూ ఉండడండి. ఓకే, ఇష్యూస్ లేని వ్యక్తి అంటూ ఉండరు. బట్ ఆ ఇష్యూస్ ఉన్న వారిని వారు ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారు. స్టెప్పింగ్ స్టోన్ చూడండి, ఒక పర్సన్ కి చాలా ఫెయిల్యూర్ అయ్యి 2 విధాలుగా ఆలోచిస్తారండి. ఓకే, ఇద్దరు పర్సన్స్ ఇంకొక 2 విధాలుగా ఆలోచిస్తారు. ఒక పర్సన్ ఏ విధంగా ఆలోచిస్తారంటే, నాకు చాలా ఫెయిల్యూర్ అయింది లైఫ్ లో, ఇక నేను ఏది సాధించలేను, నా జీవితం ఇంతే అని వదిలేసేవారు ఒక రకం. మరొక రకంగా ఉంటారండి. ఎలా ఉంటారంటే వారు జీవితంలో ఏదైనా సరే ఫెయిల్యూర్ ఎదురైతే దాన్ని స్టెప్పింగ్ స్టోన్ గా నేను తీసుకుంటాను, కొన్ని స్టెప్స్ వేసుకుంటూ వెళ్ళిపోయారు. సో ఎప్పుడైతే ఈ విధంగా వేసుకుంటూ వెళ్ళిపోతారో జీవితంలో ఏదైనా సరే సాధిస్తారని. అంటే సింపుల్ గా గుర్తుంచుకోండి, మన జీవితంలో దేన్నైనా సరే సాధించాలనుకుంటే మాత్రం మనలో ఆత్మవిశ్వాసం, దృఢ సంకల్పం బలంగా ఉండాలి. అప్పుడు మాత్రమే అసాధ్యాలు సుసాధ్యాలుగా మారుతాయండి. ప్రతిదీ మారుతుందండి జీవితంలో. మార్పు అంటూ ఉండదు, ఏది ఉండదండి. ఒక మార్పుకు తప్పిస్తే మిగతావన్నీ మారుతుంటాయి. మరి అటువంటి మారుతున్నప్పుడు నీకు వచ్చిన చిన్న కష్టం వెళ్ళిపోదా అంటే, ఎవరికి వారికి అది పెద్ద కష్టంగా అనిపించవచ్చు. బట్
కొంచెం మీరు దాన్ని అధిగమించి ఆలోచించగలిగితే అది చాలా చిన్నదే. ఒక కొంచెం పేషెన్స్. ఓకే, ఆ రాత్రి పడుకునే ముందు మీరు అనుకోవచ్చు, గట్టిగా సంకల్పించండి, ఇది గడిచిపోతుంది అనుకోండి. ఏమనుకోవాలి? ఇది గడిచిపోతుంది. ఎప్పుడైతే మనకి ఇలాంటి ఇష్యూస్ ఎదిరినప్పుడు మనం గడిచిపోతుంది అనుకుంటామో నిజంగా గడిచిపోతుందండి. సో మీరు అనొచ్చు, సార్ 5x55 టెక్నిక్ ఎప్పుడు అప్లై చేసుకోవచ్చు? ఎవరైనా అప్లై చేసుకోవచ్చు? ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి. అంటే మీ హెల్త్ పైన మీరు అప్లై చేసుకోవచ్చు, మీ మనీ పైన అప్లై చేసుకోవచ్చు, మీ రిలేషన్షిప్ లో పైన అప్లై చేసుకోవచ్చు, అండ్ మీ కెరియర్ లో అప్లై చేసుకోవచ్చు. అంటే సింపుల్ గా చెప్పాలి అంటే మన జీవితంలోకి మనకి ఏదైనా సరే కావాలనుకుంటే 5x55 టెక్నిక్ అప్లై చేసుకోవచ్చు. సరే హెల్త్ పై ఎలా అప్లై చేసుకోవచ్చు అని కొంతమంది అడుగుతారు. చూడండి, మన దాంట్లో అఫర్మేషన్స్ లో ఎప్పుడు కూడా ఫార్మేషన్ చూడండి. ఆల్రెడీ జరిగినందుకు, ఆల్రెడీ పొందినందుకు, నేను ఆల్రెడీ కలిగి ఉన్నందుకు, అంటే ఆల్రెడీ ఇప్పటికే మీ దగ్గర అది ఉంది అన్నట్టు రాయాలి. ఎప్పుడైతే మీరు రాస్తూ ఉంటారో త్వరగా రియాలిటీకి వస్తుంది. నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞత. ఇదేంటండి? హెల్త్ కు సంబంధించింది. మనకి సంబంధించింది మీరు అనుకోవచ్చు ఏంటి? నా పర్మనెంట్ ఇన్కమ్, మీకు ఎంత కావాలో అంత మోర్ దెన్ పెట్టి రాయండి. అది రాసిన దాన్నే మీరు ఊహించండి, అది నిజమైతే ఎలా ఉంటుందో. సో ఇంకొకటి విధంగా అడుగుతారు, సార్ నాకు ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు ఇవ్వట్లేదు అంటారు. సో ఎవరైతే ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వట్లేదు, ఇక్కడ 2 కేసెస్ ఉంటాయండి. ఒకటి ఏంటిదంటే మీకు ఇవ్వవలసినటువంటి అమౌంట్ మీకు రావడం లేదు. సో డైరెక్ట్ ఒకటి యూనివర్స్ అడిగే మెథడ్ ఉంటుంది. అంటే ఏంటంటే, నాకు ఎంతైతే అమౌంట్ కావాలో, నాకు ఎంతైతే అమౌంట్ రావాలో అంత అమౌంట్ నాకు వివిధ మార్గాల ద్వారా వచ్చినందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞత. ఈ విధంగా రాసుకోవచ్చు. లేదా లేదు సార్ నాకు అదే పర్సన్ నుంచి రావాలని మీరు అనుకుంటారు. సో పలానా పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ పేరు, నాకు ఆ పర్సన్ అతనికి మనీ అరేంజ్ అయ్యి తిరిగి నాకు హ్యాపీగా చెల్లించినందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞత. చూడండి, మన దగ్గర నుంచి ఎవరికైతే అమౌంట్ రావాలో ముందుగా అతనికి అరేంజ్ అవ్వమని గట్టిగా సంకల్పించండి. ఎందుకంటే మన దాంట్లో పాజిటివ్ మనీ, హ్యాపీ మనీ వచ్చినా అది నిలుస్తుంది. ముందుగా ఎవరైతే మీకు మనీ ఇవ్వాలనుకున్నారో ఆ పర్సన్ కి మనీ అరేంజ్ అయ్యి తిరిగి నాకు హ్యాపీగా ఇచ్చినందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞత. సో ఎప్పుడైతే మీరు ఈ విధంగా చేస్తారో మీకు రిజల్ట్స్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి, సార్ ఒక వస్తువు చాలా మంది నాకు ప్రెజర్ పెడుతున్నారు, అడుగుతున్నారు, నాకు ఏం కావాలో అర్థం కావట్లేదు, మొత్తం సందిగ్ధావస్థలో ఉన్నానంటారు. అయితే మీరేం చేయొచ్చు అంటే, అలాంటప్పుడు గుర్తుంచుకోండి, నాకున్నటువంటి అన్ని ఆర్థిక బిల్లును సకాలంలో చెల్లించి ఆర్థిక స్వేచ్ఛను పొందినందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞత. ఇలా ఏదైనా ఒక అఫర్మేషన్ తీసుకొని మీరు పదే పదే రిపీట్ చేయడం వల్ల ఎన్నో రిజల్ట్స్ వస్తాయండి. మీరు చూస్తారు కదా, మా పార్టిసిపేషన్ ప్రతి బ్యాచ్ లో కూడా ఇంతవరకు ఇండియాలో హైయెస్ట్ బ్యాచెస్ కనెక్ట్ చేయడం జరిగిందండి. మోర్ దెన్ 19 years ఆఫ్ మై రీసెర్చ్ లా ఆఫ్ అట్రాక్షన్ పైన 19 సంవత్సరాల పైగా నేను రీసెర్చ్ చేసిన తర్వాత I won't introduce some new methodology like affirmation లో శాండ్విచ్ మెథడ్, విజువలైజేషన్ లో 5F టెక్నిక్ విజువలైజేషన్ మెథడ్, అదే విధంగా మెడిటేషన్ లో టీటా స్టేట్ ఆఫ్ మెడిటేషన్ అండ్ గ్రాటిట్యూడ్ లో వై రీజన్ గ్రాటిట్యూడ్. సో ఇలా న్యూ మెథడ్స్ మేము తీసుకురావడం జరిగిందండి. మీరు క్లాస్ కి అటెండ్ అవ్వాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయొచ్చు, లేదా గూగుల్ ఫామ్ ను ఫిల్అప్ చేయొచ్చు, లేదా సైన్ అప్ అవ్వచ్చు అండి. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు. థ్యాంక్ యూ సో మచ్. సార్ నేను అప్పుడు హౌస్ సేల్ చేస్తానని చెప్పాను కదా సార్. అవునండి, 45 lakhs కి సేల్ అయిపోయింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి లక్ష్మి గోదాదేవి గారు. అందరూ కూడా ఒక్కసారి కంగ్రాచులేషన్ హ్యాండ్స్ తో చెప్పాలండి, బిగ్ హ్యాండ్స్ తో. మనం ఎప్పుడైతే ఎవరికైతే చెప్తుంటామో మళ్ళీ వస్తాయి అందరూ. థ్యాంక్ యూ సో మచ్ అండి గోదాదేవి గారు. కంగ్రాచులేషన్ అండి. ఇంకా మీరు మరింత ముందుకెళ్ళాలి.